హాయ్ అందరికీ. సో ఇదొచ్చేసి ఫైనల్ పార్ట్ 4. సో నేనక్కడ వెనక్కెళ్ళి అలా నిల్చొని ప్రెస్ చేస్తే ఇలా బయటికి ఇలా వచ్చిందనమాట. పిన్ వాల్ అంట. సో బాగుంది. మన ఇంప్రెషన్ పడిద్దనమాట. సో నేను నా ఇంప్రెషన్ చూసుకుంటున్నాను అసలు ఎలా ఉన్నానని చెప్పేసి. సో నా తర్వాత మా ఫ్రెండ్ కూడా ట్రై చేసింది. ఇదేదో డిఫరెంట్గా అనిపించింది, కొంచెం ఫన్నీగా ఉందని చెప్పేసి ఇది కూడా ట్రై చేసాము. ఇక్కడ అసలు పిక్చర్స్ వేరే వాళ్ళవి అక్కడ ఆపోజిట్లో ఉన్నాయి, మిర్రర్ కూడా ఉందనమాట. వాళ్ళవి బాగున్నాయి. సో వాళ్ళ ట్రై చేసాము చాలాసేపు. మా దగ్గర అక్కడ కెమెరా పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న స్టాండ్ ఉందనమాట. సో అలా దాన్ని కెమెరా స్టిక్ చేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. నానా విధాలుగా ట్రై చేసాము, బట్ మా వల్ల అవ్వలేదు. ఫొటోస్ ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కాలేదు. ఇదేంటంటే ఏదో మంత్రాలు వేస్తారు కదా, సో అలా ఉందన్నమాట. చాలాసేపు ఫన్నీగా, నాకు లాస్ట్ ఈ పార్ట్ మాత్రం బాగా నచ్చింది. సో దీంట్లో మేము బాగా ఎంజాయ్ చేసాము, చాలా ఫన్నీగా ఉండే అనమాట. నా తర్వాత మా ఫ్రెండ్ అలా అన్నీ ట్రై చేసాము. సో తను అన్నిటికీ ఓపిక్గా వీడియోస్ తీసిందనమాట. ఎందుకంటే నేను అంటే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెడతాను కాబట్టి సో వీడియోస్ అన్నీ తీసింది. ఆ మిర్రర్ది నాకు బాగా అనిపించింది. ఇదేమో ట్రూ మిర్రర్ అంట, ఇంకోటేమో నార్మల్ మిర్రర్. సో నాకు ట్రూ మిర్రర్లో బాగా కనిపించింది నా ఫేస్ కూడా. అసలు యాక్చువల్గా ఎలా ఉంది, నేను ఏమన్నా లిప్స్టిక్ అయినా మేకప్ అయినా దాన్ని వేసుకున్న అది క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ మిర్రర్ అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ మీరు చూసారా, నాకైతే అర్థమైంది. సో అందుకని మీకు చూపిస్తున్నాను. సో ఇది ఇంకా బాగా అనిపించింది నాకు. మన హ్యాండ్ నేను అలా పెడితే అది ఆపోజిట్లో ఆ మిర్రర్కి అలా కనిపిస్తుంది అనమాట. మేము అట్లీస్ట్ ఒక 2 hours స్పెండ్ చేసాము. 2 hours అసలు ఏం చేసాము కూడా మాకు అర్థం కాలేదు, బట్ 2 hours అయితే స్పెండ్ చేసాము. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఇది వర్త్ కాదా అనేసి. సో వర్త్ అంటే మేము కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెట్టుకొని వెళ్ళాము. నాకు ఎప్పుడైనా అర్థమైంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకొని వెళ్ళాలి. సో అందరికి రీచ్ అయిపోతే అరే డబ్బులు వేస్ట్ చేసామన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా. సో మాకు కూడా అలా అనిపించింది. మేము కొంచెం అంటే గూగుల్ ఫొటోస్ చూసి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెట్టుకొని వెళ్ళాము. వాటి మీద అలా ఫుడ్ స్టెప్స్ వేస్తుంటే సౌండ్ వస్తుందన్నమాట, లైక్ మ్యూజిక్ వస్తుంది. బాగా అనిపించింది కొంతసేపు, అందుకే ఒరిజినల్ వాయిస్ పెట్టాను. సో దాని తర్వాత ఇంకా ఫైనల్గా పైకి వచ్చేసాము. సో పైనుంచి క్యాసిల్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇంత దూరం వచ్చాము కదా అని క్యాసిల్ దగ్గరికి వెళ్ళాము, బట్ లోపలికైతే వెళ్ళలేదు. ఇన్ని రోజులు అయింది, లైక్ ఇప్పటికి 3 years అవుతుంది నేను వచ్చి, బట్ క్యాసిల్కి ఇంతవరకు వెళ్ళలేదు. అట్లీస్ట్ ఇంత దగ్గర నుంచి కూడా నేను చూడలేదు. సో బాగా అనిపించింది. నెక్స్ట్ క్యాసిల్ వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి.